రాధా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ అన్నయ్య మాట అంటే నీకు లెక్కలేదా? లేక అసలు ఈ అన్నయ్యే లెక్కలో లేడా? అన్నయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకిచ్చిన మాట తప్పాక ఇంకెలా మాట్లాడమంటావు? పాప గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తనని మనసులో నుంచి తీసేసి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోమని చెప్పానా లేదా? అయినా నువ్వు నా కళ్ళు కప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే నేనేమనుకోవాలి? నువ్వు వాళ్ళని మరిచిపోతానని చెప్పిన మాట అబద్ధమా? నీ మనసులో ఇంకా వాళ్లే ఉన్నారా? రే బలరాం, ఖుషీకి బాలేదని రాధ వస్తే గాని ఖుషీ కోలుకోదని భవానీ గారు ఫోన్ చేసి రమ్మని బ్రతిలాడితేనే రాధ వెళ్ళిందిరా. దానిలో నువ్వు పెడార్థాలు తీస్తావేంటి? నువ్వు రాధని సమర్థించకు పెద్దమ్మా. అసలు రాధ ఏం ఆలోచిస్తుందో ఈ రోజు నేను తెలుసుకుని తీరాలి. రాధకి ఆలోచించే అవకాశం ఎప్పుడిచ్చావు? అన్నీ నీకు నచ్చినట్టుగానే జరగాలని ఆజ్ఞ జారీ చేశావు కదా. రాధ కూడా నీ మాటకి తల వచ్చి ఆ గోపాల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడింది. గోపాల్కి కూడా శ్యామ్ గారి గురించి ఖుషి గురించి తెలిసిపోయింది. అలాంటప్పుడు రాధ ఖుషిని చూడటానికి వెళ్తే వచ్చే సమస్య ఏంటి? సమస్య వచ్చేదాకా తెచ్చుకోకూడదనే నేను మొత్తుకునేది. అంటే ఏంట్రా? రాధ ఖుషీని మర్చిపోలేక నాకు గోపాల్తో పెళ్ళొద్దు, నేను ఖుషీకి అమ్మగానే ఉండిపోతాను అని అంటుందనా నీ ఉద్దేశం? ఏం రాధా, నీ మనసులో అదే ఉందా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో మీ అన్నయ్య తెలుసుకోవాలి అనుకుంటున్నాడు కదా, చెప్పు. ఈ క్షణంతో అన్ని అనుమానాలు భయాలు తీరిపోవాలి, చెప్పు.